రైట్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
రైట్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. పుట్టపర్తి కేంద్రంగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు భూమి పూజ చేస్తున్నారు. ఇక మరో 15,803 కోట్ల రూపాయలతో ఏఎంసీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇక డిఫెన్స్ డ్రోన్ రంగాలలో 12 అనుబంధ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 650 ఎకరాల్లో 12 సంస్థలు కూడా ఏర్పాటు చేస్తుండగా దాదాపు 20,000 మంది యువతకు కూడా ఉపాధి లభించనుంది. For which this facility is getting created, sir. So, Tejas, you are already aware, sir, we are already having 2 squadrons. About 220 fighters will be given to the country by completely designed and developed by Aeronautical Development Agency. We also had a pleasure of having Honorable PM and Honorable RM sir as dignitaries who have flown this aircraft and given us a lot of confidence that this aircraft is actually worthy of giving to the squadron, sir. ADA has a big ecosystem. We have actually roped in almost 300 work centers have been created. When we started doing this work, there was no ecosystem available, sir. So we are the people who have built this ecosystem. And the indigenization, you see, it's almost 11,600 crores investment that has happened, indigenization, and so much FE saving has happened because of the efforts which have been put in by ADA. So this is the program that we are working on, sir, the NC Air Force Mark II, which is most of it is not going to be indigenous. Only the engine is the problem, but other than that, everything will be tried to make in India. 9,800 crores have been offered to us to do this development, sir. And Indian Air Force has said about 120 of these aircraft will have to be built to replace the existing Jaguar, Mirage and 29s. It is reached an advanced stage. We are already in the manufacturing. We have built all this together. We hope to fly this aircraft in the రైట్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పుట్టపర్తి కేంద్రంగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు కూడా భూమి పూజ చేస్తున్నారు. ఇక 15,803 కోట్ల రూపాయలతో ఏఎంసీఏ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేస్తున్నారు. డిఫెన్స్ డ్రోన్ రంగాలలో 12 అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 650 ఎకరాల్లో 12 సంస్థలు ఏర్పాటు చేస్తుండగా దాదాపు 20,000 మంది యువతకు కూడా ఉపాధి లభించింది. ఇది సంబంధించి కూడా డ్రోన్ ప్రాజెక్టులు వచ్చేసి లాట్రిక్ ఎయిర్ ఫోర్సెస్ 10 కోట్ల పెట్టుబడి, 125 మందికి సంబంధించి కూడా ఉపాధి, అలాగే ఆల్బోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 34 కోట్ల పెట్టుబడి, 52 మందికి ఉపాధి రాబోతోంది. ఇక డ్రాగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో 255 కోట్ల పెట్టుబడి, 850 మందికి ఉపాధి, అలాగే డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్ 5 కోట్ల పెట్టుబడి, 14 మందికి ఉపాధి లభించింది. హెచ్సి రోబోటిక్స్ 100 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉపాధి. దీనికి సంబంధించి కూడా మొత్తం మీద సైన్స్ ఇమేజ్ టెక్నాలజీస్ కూడా ఇందులో పాల్గొంటుంది. 68 కోట్ల పెట్టుబడి పెట్టి 150 మందికి ఉపాధి కల్పించనుంది. ఇటు ఎయిర్ ఫేస్ ఇండస్ట్రీస్ 100 కోట్ల పెట్టుబడి పెట్టి 150 మందికి కూడా ఉపాధి అందించనుంది. దాదాపుగా జీడీకే ప్రైవేట్ డ్రోన్స్ వరల్డ్ కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు. అలాగే లాట్రిక్ ఎయిర్ ఫోర్సెస్ 10 కోట్ల పెట్టుబడి పెట్టి 125 మందికి ఉపాధి కల్పించనుంది. దీని మొత్తం మీద చూసినట్టయితే ఆల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 34 కోట్ల పెట్టుబడి, 52 మందికి కూడా ఉపాధి, అలాగే డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 255 కోట్ల పెట్టుబడి, 850 మందికి కూడా ఉపాధి లభిస్తుంది. డ్రోన్ ల్యాబ్స్ టెక్నాలజీస్ 5 కోట్ల పెట్టుబడి, అలాగే 14 మంది కూడా ఉపాధి రాబోతుంది. మొత్తం మీద అయితే దాదాపుగా యువతకు ఉపాధి లక్ష్యంగా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో భాగంగా రాయలసీమను ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి అలాగే రక్షణ సీమగా మార్చే ఉద్దేశంతో కూడా